మాత్రం ఎందుకు ఆరాధించగలుగుతున్నాం? మనం మాత్రం ఎందుకు స్థుతించగలుగుతున్నాం? వాళ్ళు ఎందుకు స్థుతించలేకపోతున్నారు? ఎందుకు ఆరాధించలేకపోతున్నారు అనేది ఒక్కసారి ఇమేజ్ చేసుకోండి, జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు మనము స్థుతిస్తున్నామంటే మన ప్రభువుని యేసయ్య మనని కొనుక్కున్నాడు. ఏం చేశాడమ్మా? కొనుక్కున్నాడు. అందుకే కొనుగోలుదారుడు, మనని కొనుక్కున్న వాడు, మనని కొనుక్కున్నాడు. ఇప్పుడు మనము ఏదైనా ఒక ఒక వస్తువు కొన్నామనుకోండి, అది ఎవరికి సొంతం అయిపోయింది? కొన్న వారికి సొంతం. ఏమ్మా, అర్థమవుతుందా? కొన్న వారికి సొంతం మనం ఒక వస్తువు. ప్రతి ఒక్కరి దగ్గర ఈ రోజులో మొబైల్ ఉంటుంది కదా, సెల్ ఫోన్లు ఉంటున్నాయి కదా, ఎవరి వాళ్ళది సొంతం అంతే కదా. ఇంట్లో ఉన్న వాళ్ళు మనకి మన భర్త ఫోన్ భార్య కూడా లేపడానికి లేదు. నా ఫోన్ ఎందుకు ఎత్తుతున్నాం అని గొడవ పెట్టుకున్న వారు కూడా చాలా మంది ఉంటారు కదా. ఎందుకంటే ఎవరి ఫోన్ వాళ్ళు సీక్రెట్ మెయింటైన్ చేస్తారు, రహస్యాలు ఉంటాయి కాబట్టి, రహస్య ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి. సరే, ఏదైనప్పటికీ మనం ఏదైనా ఒకటి కొన్నప్పుడు అది మన సొంతం, అది మన కొరకే వినియోగపడాలి, మన కొరకే వాడబడాలి. మరి మనని దేవుడు కొనుక్కున్నాడు. అప్పుడు మనం ఎవరి వారమి? దేవుని వారమి, దేవుని యొక్క దేవుని యొక్క బిడ్డలమి. ఈ లోకంలో అనేకులు ఉన్నారు కానీ వాళ్ళని ఏర్పాటు చేసుకోలేదు. నన్ను మాత్రమే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, అంటే కొనుక్కున్నాడు. తన స్వరక్తం ఇచ్చి తిండి. దేవుని యొక్క వాక్యంలోనే దేవుని యొక్క వాక్యంలోనే మనం చూసినప్పుడు అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనము చదువుతారా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహంతో దేవుని మహిమపరచండి. చిన్న ప్రార్థన చేస్తున్నా. నా దేవా యేసయ్య, అయ్యా ఇదిగోనైనా నీ మాటలు ఎంతో విలువైన మాటలు. ఆ విలువైన మాటలను ప్రభా మేము ధ్యానం చేస్తుండగా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా శ్రద్ధగాను, మర్యాదగాను, క్రమంగాను నీ మాటలు విని ఆ మాటలోనే సత్యములు గ్రహించుకొని ఆ సత్యం ప్రకారంగా మా జీవితం సరిదిద్దుకోలాగా సహాయం దయచేయమని నీ చేతులుగా చెప్తున్నాను. ఆయన నీ దాసుడు ఒట్టివాడు, బలహీనుడు ప్రభా, నేను కాదు మాట్లాడేది, నాలో ఉండి నువ్వు మాట్లాడే సహాయం దయచేయమని, నన్ను నీ సిలువన మరుగుపరచుకోమని మా ప్రియమైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యలో మీరు మీ సొత్తు కాదు, మన సొత్తు కాదు. మనకి ఆది కాండంలో 3వ అధ్యాయంలో చూసినప్పుడు చూడండి, దేవుడు ఎంత ప్రేమ అంటే మన మీద, ఆయన స్వరూపంలోకి మనని మార్చుకున్నాడు. ఆయన స్వరూపము మనకు అనుగ్రహించాడు, ఆయన రూపము మనకు అనుగ్రహించాడు. యేసయ్య రూపంలో, దేవుని యొక్క రూపంలో మన పోలికగా చొప్పున అంటాడు. ఎవరు పోలిక చొప్పునమ్మా? మన పోలికగా చొప్పున అంటే దేవుని యొక్క పోలికలో మనని నిర్మించుకున్నాడు దేవుడు. ఆది కాండంలో మనం చూస్తాం. అయితే ఆది కాండంలో దేవుడు మానవుని ఏర్పాటు చేసుకున్నప్పుడు, ఆదాముని ఏర్పాటు చేసుకున్నప్పుడు తన స్వరూపంలోకి ఏర్పాటు చేసుకున్నాడు, తన గుణములతో ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత ఆయనకి సాటైన సహాయం అనుగ్రహించాడని అవ్వముని దేవుడు ఏర్పాటు చేసి తన ఆ గాఢ నిద్రము కలగజేసి ఆ గాఢ నిద్ర నుంచి తన ప్రక్కటి ముక్కని తీసి నారిగా నిర్మించాడు. తర్వాత అక్కడ రోజు సంతోషం వాళ్ళిద్దరూ. ఎందుకంటే ప్రతి దినము యేసయ్య వాళ్ళతో పాటు ఇదిగో ఆడుకుంటానికి వస్తూ ఉంటాడు, మాట్లాడటానికి వస్తూ ఉంటాడు, వాళ్ళతో సంభాషించటానికి దేవుడు వస్తూ ఉంటాడు ప్రతి దినము. ఏంటి ఆదాము ఎలా ఉన్నావు? బాగున్నావా? బాగున్నావు ప్రభా, నువ్వు నాకు తోడుగా ఉన్నావు కదా, నాకు అన్నీ అనుగ్రహించావు కదా. వాళ్ళని నిర్మించినప్పుడు దేవుడు ఏం చేశాడు? ఒక
ఆ యొక్క తోటలో ఏదో అనే తోటలో ఏం చేశాడు దేవుడు? అన్ని సమకూర్చి ఇచ్చాడు. మీరు ఇందులో ఉన్న ఫలములన్నీ మీరు భుజించవచ్చు, తినొచ్చు, ఆనందించవచ్చు, హాయిగా ఉండండి. అయితే ఒకే ఒక్క ఫలం జోలికి మాత్రం మీరు వెళ్ళద్దు. అదేంటి ప్రభువా, అన్ని ఇచ్చావు కదా, ఇది కూడా ఇవ్వచ్చు కదా అని వాళ్ళ ఆలోచన ఉండేమో. అందుకే అవ్వ ఎప్పుడు తిందామా, ఎప్పుడు అవకాశం వస్తే ఆ దేవుడు తినొద్దని పండుని తిందామని ఆశ కలిగి ఉన్నట్లుగా దేవుని యొక్క లేఖనంలో చూస్తున్నాం. ఇక్కడ చూడండి, ఆ విధంగా వాళ్ళు దేవుడితో ఆనందంగా ఉంటున్నారు, సంతోషిస్తున్నారు. సంతోషంగా ఉంటే ఎవరికి నచ్చదు? ఆ నల్లోడికి నచ్చదు. వాడు సాతానుడు. వాడు మనసువే నలుపు, వాడు రూపమే నలుపు. అందుకే వాడికి నచ్చలేదు. దేవుడు లేని సమయంలో చూశాడు. ఒక దిన నా తోటలోకి వచ్చాడు, మంచిగా పాము రూపంలోకి వచ్చాడు. వచ్చేసి ఏంటి ఆదాం అవ్వ ఎలా ఉన్నారు? బాగున్నారయ్యా. అంతా అన్ని పండ్లు తింటున్నారా? అన్ని పండుగ తింటున్నారు. కానీ ఈ ఒక్క పండు, ఆ తోటలో ఉన్న మధ్యలో ఉన్న ఆ పండు, ఆ చెట్టు జోలికి, ఆ పండు జోలికి పోవద్దన్నాడు మా దేవుడు. అది తినాన మీరు సస్తారు అని చెప్పాడు. అవునా, ఇది నిజమా అని ఏటకరంగా మాట్లాడాడు. ఇది నిజమా? కాదు, మీ దేవుడు అబద్ధం చెప్పాడు. ఈ పండు దినాన మీ కన్నులు తెరితే మీరు బ్రతుకుతారు, చావరు అని మాయ మాటలు చెప్పాడు సాతానుడికి, ఆదం అవ్వకి. సాతాను మాయ మాటలు చెప్పాడు. వాళ్ళు ఆ మాటలు విన్నారు. దేవుని యొక్క పండుని తినొద్దన ఆ పండుని వాళ్ళు ఆరగించారు, తినేశారు. దేవుని యొక్క ఆజ్ఞ ఆ పండు తినకూడదు, కానీ వీళ్ళు తిన్నారు సాతాను యొక్క మాట విని. ఆ పండు తిన్నాక వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి, ఆ మహిమ శరీరము తొలగింపబడింది. వాళ్ళు ఈ లోక సంబంధమైన శరీరముతో ఉన్నట్లుగా వాళ్ళు గుర్తిరిగారు. అప్పుడు ఆ దేవునికి మానవులకి ఆ బంధము తెగిపోయింది. పాపములు పడిపోయారు. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆజ్ఞ, దేవుడు చెప్పిన మాట, వాళ్ళు ఆ మాటను మీరారు. ఆ మాటని విని కూడా ఆ మాటని చేశారు, పక్కన పెట్టేశారు, అతిక్రమించారు, పాపము కొని తెచ్చుకున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ పాపం వల్ల వచ్చే మరణము భయంకరమైంది. అంటే అప్పటి నుంచి మానవుడు ఎవరి స్వాధీనంలో ఉన్నారు? మానవుడు సాతాను యొక్క స్వాధీనంలోకి వెళ్ళిపోయారు. ఆజ్ఞ అతిక్రమించటం వల్ల, పాపం రావటం వల్ల ఆ మానవులు పాపంలో పడిపోయారు. పాపం అంటే మరణము, ఆ మరణంలోకి పోయారు. కొన్ని దినాలు అయిన తర్వాత దేవుడు బాధపడ్డాడు. అయ్యో, నా స్వరూపంలోకి మార్చుకున్నారు, నా పోలికలు ఇచ్చానే, వాళ్ళకి ఏమి తక్కువ చేశా కదా. మన బిడ్డలు దూరమైనప్పుడు, మనకి దూరమైనప్పుడు, లేదంటే మనకు అనుకున్న వారు మనకు దూరమైనప్పుడు మనం అనుకుంటాం, ఏముంది తప్పు చేశాను వాళ్ళ ఎడల, ఏమి వాళ్ళకి విరోధమైన కార్యం చేశాను మన ఎడల అని ఫీలింగ్, ఆ బాధ మనలో ఉంటా ఉంటది. దేవుడు అనుకున్నాడు, వీళ్ళని ఆ పాపంలోంచి మళ్ళీ వాళ్ళని విడిపించాలి. నా యొక్క బంధకం, ఆ సాతాను యొక్క బంధకం నుంచి విడిపించాలి. వాళ్ళు అక్కడ ఉంటే ఆ నిత్య మరణంలోకి వెళ్ళిపోతారు. అగ్ని ఆరదు, పురుగు సావదు, ఆ నిత్య మరణంలో ఉంటారు, ఆ వేదనకరమైన మరణంలో ఉంటారు, అగ్ని గుండంలో ఉంటారు. వాళ్ళని నేను తప్పించాలి. ఏం చేయాలి అని చెప్పేసి ప్రభు యేసు క్రీస్తుగా నరుడుగా ఈ లోకానికి, మానవుడుగా ఈ లోకానికి ఎత్తించి సాతాను దగ్గరికి పోయి, సాతాను ఎందుకు నా బిడ్డల్ని పాడు చేస్తున్నావు? వాడు ఈ లోకంలో ఉన్న చెడు వ్యసనాలన్నీ నేర్పేశాడు, చెడు అలవాట్లన్నీ నేర్పేశాడు. అలవాట్లన్నీ చేసేసి వాళ్ళు మరణిస్తుంటే సంతోషిస్తున్నాడు. మానవుడు మరణిస్తుంటే వాడు సంతోషిస్తున్నాడు. ఫస్ట్ ఏమో దగ్గరికి తీసుకున్నాక వాళ్ళని చెడిపేసి ఈ లోక సంబంధమైన జీవితానికి అలవాటు చేసేసి మరణిస్తూ ఉంటే, ఆ నరక అగ్నిలోకి పోతూ ఉంటే
దేవుడు బాధపడి నా బిడ్డను విడిపించు, నీ బంధకం నుంచి నా బిడ్డను విడిపించు అని ప్రభు అయిన దేవుడు సాతాను దగ్గరికి పోయి అడిగినప్పుడు సాతానుడు ఏం కోరాడు తెలుసా? ఏం కోరాడమ్మా? సాతానుడు యేసుక్రీస్తు ప్రాణాన్ని కోరాడు. డబ్బులు కోరలేదు, ధనము కోరలేదు ఆయన. ఎందుకంటే ఈ లోకమే ఎవరిది? ఈ లోకము సాతానుడిది. ఈ సాతాను యొక్క లోకములో ఇదిగో మానవత్వం, మంచితనము నశించిపోతున్న ఈ లోకములో నాకేం అవసరం లేదు. ఎందుకంటే ఈ లోకమే నాది, ఈ లోకము ధనమే నాది, ఈ లోకము సమస్తము నాది. అందుకే యేసుక్రీస్తు 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు ఆ కొండ మీద తీసుకెళ్ళి ఈ రాళ్ళని రొట్టెలుగా చేసుకోలేవా? ఈ రాజ్యం అంతా నీకు ఇచ్చేస్తాను నా కాళ్ళకు మోకితే. అంటే ఈ రాజ్యము వాడిది. నాకెందుకయ్యా డబ్బు, నాకెందుకయ్యా ధనము, నాకెందుకయ్యా? దేవుడిచ్చిన ఇదిగో ఈ లోకముని స్వాధీనపరుచుకున్నాడు సాతానుడు. ఆ స్వాధీనపరుచుకున్న ఈ లోకములో మానవుని పతనము వైపు నడిపిస్తున్నాడు సాతానుడు. ఆ నడిపిస్తున్న సమయంలో దేవుడు జాలి కలిగి, ప్రేమ కలిగి, అయ్యా నా బిడ్డను విడిపించంటే వాడు ఏం కోరాడో తెలుసా? నీ ప్రాణం నా కొరకు పెట్టు, నీ ప్రాణం ఇయ్యి, వీళ్ళ కొరకు నీ ప్రాణం ఇయ్యి. నీ ప్రాణం ఇస్తేనే వీళ్ళని విడుదల పరుస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే చదవబడిన వాక్యంలో ఏంది? విలువ పెట్టి కొనబడిన వారు. ఆ విలువ ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రాణం అమ్మ. దేవుని ప్రియులరా, యేసుక్రీస్తు ఒక ప్రాణం అడిగాడు సాతానుడు. ఎంత భయంకరమైన వాడు ఒకసారి ఆలోచించండి. మన విడిపించుకోవటానికి ప్రాణం అడిగితే అన్ని ఇస్తా ఉంటారు, కానీ ప్రాణం దగ్గరకు వస్తే కదా ఎవరైనా ఒప్పుకుంటారమ్మా? ఎవరైనా నీ ప్రాణమనా ఇవ్వమంటే ఇవ్వతారా? ఈ రోజులో అవయవాలు పాడైపోతున్నాయి. 2 కిడ్నీలు, ఒక్క కిడ్నీ ఇవ్వటానికి కూడా మన సంతానం కానీ బంధువులు కానీ ముందుకు వస్తారా? రారు. లివర్ ఖరాబ్ అయినప్పుడు కొంచెం ఆ లివరు మనకి 30% లివర్ ఉంటే రికవర్ అయ్యిందంట. లివర్ ఇవ్వటానికి కూడా సిద్ధపడరు. ఎందుకంటే ఎవరి ప్రాణం వాళ్ళకి తీపే. ఎవరి ప్రాణం మన కొరకు పెట్టలేదు, కానీ ప్రభు యేసుక్రీస్తు మాత్రం మన కొరకు పెట్టాడు. తన విలువైన ప్రాణం పెట్టి మన్ని ఏం చేసుకున్నాడు? కొనుక్కున్నాడు. అందుకే మన దేవుని యొక్క వాక్యంలో ఈరోజు కొనుగోలుదారుడు మన ప్రభువైన యేసయ్య కొనుక్కున్నాడు మనని. తన విలువైన ప్రాణం పెట్టి సాతానికి ప్రాణము ఇచ్చి ఆ కలవరి సిలువలో. అందుకేనంట మనకి కనపడదు, కానీ ఆ సిలువ లాగేటప్పుడు యేసుక్రీస్తు అనేక సందర్భాల్లో పడిపోయాడు. పడిపోయినప్పుడు ఇదిగో ఆ సాతాను పక్క నుండి నువ్వు ఈ కార్యము, ప్రాణం ఇచ్చే కార్యము చేయలేవు, నేను ఈ కార్యము చేయలేని ఒప్పుకుంటావు అని అనేక సందర్భాలు సంతోషించారంట. యేసుక్రీస్తు బాధపడుతున్నప్పుడు, పడిపోయినప్పుడు, అనేక సందర్భాల్లో ఒకసారి పడిపోయినప్పుడు కుడిని సిమోను ఆ సిలువ యేసుక్రీస్తు సిలువను పెట్టి లాగా మోపించి, ఆయన సిలువని మోపించి యెరూషలేము ప్రాంతంలో తిప్పారు. యేసుక్రీస్తుకు బదులు కొంత సమయం ఆయన సిలువ మోసే భాగ్యము. యేసుక్రీస్తు ఎక్కడ పడిపోతున్నాడు అక్కడ ఇదిగో సాతానుడు సంతోషించాడంట. ఇంకా వీళ్ళ పని అయిపోయిందిలే. ఏమైపోయింది? ఈయన పని అయిపోయింది. కానీ ఆ సిలువ లాగేటప్పుడు, ఆ పడిపోయినప్పుడు, నిశ్చించిపోయేటప్పుడు ఆయన మనం గుర్తు చేసుకున్నాడంట. ఆ శక్తిని ఆయన పొందుకొని మళ్ళీ ఆ సిలువ లాగటం, ఆ సిలువ ప్రయాణం ముందుకు సాగాడంట. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, అంత విలువైన ప్రాణం మన కొరకు పెట్టి మనం విమోచించుకుంటే, ఈరోజు మనము ఇదిగో ఆ నిత్య జీవులో పరలోకములో ఉండటానికి దేవుడు మన ఏర్పాటు చేసుకొని కొనుక్కుంటే మనం దేవుని కొరకు ఎలా ఉంటున్నాం? ఈరోజు ఒక్క ప్రశ్న వేసుకోండి, ఒక ఆలోచన వేసుకోండి. యేసయ్య ప్రేమ ఎంత గొప్పదో ఒక్కసారి ఆలోచన చేయండి. ఆయన ప్రేమ నోరు తెరవలేని ప్రేమ. ఆయన నోరు తెరవలేదా ఏ ప్రేమ, బదులు పలకలేదా ఏ ప్రేమ, నోరు తెరవలేదా ఏ ప్రేమ, బదులు పలకలేదా ఏ ప్రేమ, ఎవరి కోసమో
ఈ కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే చిలువలో సాగింది యాత్ర. నీ కోసమే, నా కోసమే ఆయన ప్రాణం పెట్టింది. ప్రియ దేవుని బిడ్డలారా, నీ కొరకు. నేను విమోచించుకోవటానికి, సాతాను బంధకంలో నుంచి నశించిపోకుండా, ఇదిగో సాతాను బంధకంలో నుంచి నేను విడిపించుకుంది ఎందుకంటే ఆ నిత్య జీవులకు నడిపించుకోవటమే దేవుడు. మనం అది మర్చిపోతున్నాం, అది గుర్తెరగట్లేదు. మనము తన విలువైన ప్రాణం పెట్టి మనం ఇదిగో కొనుక్కున్నాడే. ఈరోజు ఆ కొనుక్కున్న దేవుని కొరకు నేను వాడబడాలి. దేవుని కొరకు నేను ఏమి చేయగలను? ఏం చేయలేదా? ఏం చేయగలరా? మన జీవిత కాలం అంతా స్తుతించినా సరిపోదు అంటాడు దావీదు. నా జీవిత కాలం అంతా ప్రాణం పెట్టిన యేసయ్య కొరకు నేను జీవించాలి. అది కదా విశ్వాస జీవితము, అది కదా సమర్పణమైన జీవితము. ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి విశ్వాసము మనకు ఉన్నప్పుడు దేవుడు ఇదిగో నిన్ను జ్ఞాపకం చేసుకు. ఇందులో 5 అంశములు చెప్తా ఉంటాం, త్వరగా 5 అంశాలు జ్ఞాపకం చేసుకుందాం. మొదటి అంశం ఏంటంటే నిన్ను నన్ను ఎందుకు ఎన్నుకున్నాడు, నిన్ను నన్ను ఎందుకు కొనుక్కున్నాడు. నిన్ను నన్ను ఎందుకు కొనుక్కున్నాడు అంటే ఒక గొప్ప అమూల్యమైన జీవితం ఇవ్వటానికి నిన్ను కొనుక్కున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక అమూల్యమైన జీవితం ఇవ్వటానికి. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడున్న ప్రతి ఒక్కరిని మరి ఏ స్థితి నుంచి వచ్చారో నాకైతే తెలియదు, కానీ నా జీవితం నాకు తెలుసండి. నా జీవితం నాకు తెలుసు. ఒకప్పుడు నా జీవితము ఈ లోక సంబంధమైన అంధకరమైన జీవితం కలిగిన వాడిని నేను. ఈ పాపపు లోకములో ఇదిగో అన్ని చెడు అలవాట్లు ఉన్నవాడిని నేను. భయంకరమైన వేదనలో పడిపోయిన వాడిని నేను. దేవుని ఎరక్క ముందు ఇష్టస్థలమైన జీవితం జీవించాను. ఈ పాపపు లోకంలో ఆ సాతాను యొక్క బంధకములో నలిగి మగ్గి వేసారిపోయేవాడిని. ఎంత కష్టపడ్డానో, కష్టపడే కొద్ది అప్పులు అవుతున్నాయి, కానీ అప్పులు తీరట్లేదు. కష్టపడే కొద్ది వ్యసనాలు పెరుగుతున్నాయి, కానీ అప్పులు తీరట్లేదు. ఎన్నో ఆలోచనలు చేశాను, కానీ నా అప్పులు తీరలేదమ్మా. ఎందుకంటే సాతాను బంధకంలో ఉన్నాను, సాతాను బంధకంలో పడిపోయాను, ఆ బంధకంలో చిక్కబడి ఉన్నాను. నా ప్రభువు యేసయ్య నా కొరకు ఆయన ప్రాణాన్ని విలువగా పెట్టి కొనుక్కున్నాను నన్ను. అందుకే అప్పటి నా జీవితం అమూల్యమైన జీవితంగా మార్చేసాడు నా ప్రభు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో చదవబడిన వాక్యంలో మనం చూసినప్పుడు ఇదిగో మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని విలువ పెట్టి కొనబడిన వారు. మనం దేవుడు ప్రాణం పెట్టి కొనబడిన, అంతకన్నా విలువ ఏమన్నా? ఈ లోకంలో బంగారం కంటే వజ్రం కంటే డైమండ్ కంటే విలువైంది ప్రాణము. ఆ ప్రాణమే యేసయ్య మన కొరకు పెట్టాడు. ఏ రోజైనా గుర్తెరిగావా? ఏ రోజైనా అది గుర్తెరిగి నా కొరకు ప్రాణం పెట్టిన వాడిని ఒక్క ఆదివారం నేను మిస్ కాకుండా దేవుని సన్నిధిలోకి వెళ్ళాలని తీర్మానం చేసుకున్నావా? ఒక్క దినమే కదా. ఆయన కింద లైన్లో ఏమంటాడు? కనుక మీ దేహముతో దేవుని ఏం చేయమన్నారమ్మా? మహిమపరచండి. ఏం చెయ్యొద్దు, మీరు ఏమి చేయగలదు? నన్ను మహిమపరచండి, నన్ను ఘనపరచండి, అప్పుడు మీకు విలువైన జీవితం ఇస్తాను. ఆమేన్, హల్లెలూయా. విలువైన జీవితం మీకు ఇస్తా అన్నాడు. ఆమేన్. ఒక మంచి రమ్యమైన జీవితం ఇస్తా అన్నాడు, మీకు ఉన్నతమైన జీవితం ఇస్తా అన్నాడు దేవుడు మీకు. నన్ను ఘనపరిచినప్పుడు ఏం జ్ఞాపకం చేసుకోవాలి? నా కొరకు ప్రాణం పెట్టే యేసయ్య అని నువ్వు జ్ఞాపకం చేసుకున్నప్పుడు విలువైన నువ్వు అమూల్యమైన వ్యక్తిగా మారిపోతావు. అందుకే యేసుక్రీస్తు శిలువపై తన అమూల్యమైన రక్తమును కార్చాడు. ఆయన రక్తం కలంకము లేనిది. ఆయన రక్తం కార్చి ఇదిగో సాతానికి తన ప్రాణాన్ని ఇచ్చి నా బిడ్డలు నాకు ఇచ్చి ఎంత ప్రేమ యేసయ్య ప్రేమ, ఎంత ప్రేమ ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే అపొస్తలుల కార్యములు 20 అధ్యాయం 28వ వచనములో 20 అధ్యాయము
28వ వచనంలో అక్కడ యేసుక్రీస్తు ఏమన్నారు చూడండి. యేసు అపొస్తలుడైన పౌలు ఏమన్నారు చూడండి. 28వ వచనం. అమ్మా, దేవుడు తన స్వరక్తం ఇచ్చి అమ్మా సంపాదించిన చూడమ్మా, ఇక్కడ చాలు. ఇక్కడ తన స్వరక్తం ఇచ్చి ఏం చేశాడంట? మన్ని స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము. నేను సంపాదించలేదమ్మా. ఇంతకుముందు చెప్పాను, ఇక్కడున్న ప్రతి ఒక్కరూ ఈ యొక్క సంఘంలో ప్రణాళిక నిమిత్తము వచ్చిన వారే. ఎందుకంటే ఇంతమంది ఉన్నవాళ్ళు, పాత వాళ్ళు ఇంతమంది ఉన్నవాళ్ళు అందరూ వెళ్ళిపోయారు. ఒక పక్క బాధపడుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, దేవుడు అన్నాడు నీకు నడిపిస్తాను కొడతావారని, నువ్వేం భయపడగాకు అని చెప్పినప్పుడు, కానీ మనుషులకు కొంచెం భయం ఉంటుంది. అందరూ ఏళన చేస్తున్నారు, సంఘం ఎదగట్లేదు. అయినా నా దేవుని యొక్క చిత్తం వైపు నేను కనిపెట్టుకొని ఉన్నాను. ఇది తన స్వరక్తం ఇచ్చి ఏర్పాటు చేసిన సంఘము. హల్లెలూయా. యేసుక్రీస్తు తన రక్తము. ఈరోజు దేవుని యొక్క ప్రణాళికలో మీరు ఇక్కడ రాగలిగారు. ఇది దేవుని యొక్క ప్రణాళిక. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు రావటానికి, ఇక్కడ సంఘముగా ఏర్పడి దేవుని యొక్క నామాన్ని మహిమపరచడానికి ఇది తన స్వరక్తం ఇచ్చి ఏర్పాటు చేసుకున్న సంఘం. మీకు చెప్పాను ప్రియ దేవుని బిడ్డలారా, నా సంపాదన అంతా వదులుకున్నాను. ఒక దేవుడిచ్చిన ఉద్యోగం మాత్రమే ఉంచుకున్నాను. వ్యాపారం వదులుకున్నాను. నా ఇంటి మీద రెంట్ హౌస్లు కట్టాలని ప్లాను, అది వదులుకున్నాను. ఎందుకంటే నా ప్రభు అడిగాడు కాబట్టి. నేను అరుణ్ణి కాదు, కానీ అనరుడిగా ఉన్న నన్ను అరుడిగా చేసుకున్నాడు. నాకు నా వల్ల కాదు పరిస్థితి చేయటం, దేవుడితో పెనుగులాడాను 2 నెలలు. నువ్వు చేయగలవు, నువ్వు చేస్తావు అని చెప్పాడు. తన స్వరక్తం ఇచ్చి నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడమ్మా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే మనము విలువైన వారమి. ఎలాంటి వారు? మనము విలువైన వారమి. అంతేకాదు మనము అమూల్యము లాంటి వారమి. మనం చాలా ఎంత అమూల్యము పొందుకున్నాం. మనం ఎంత దేవుడు మన ఎంతగా హెచ్చించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని బిడ్డలైన మనము విశ్వాసములో, పరిపూర్ణమైన విశ్వాసంలో ఉన్నప్పుడు ఇదిగో మనకి ఏ కష్టం ఉండదండి. విశ్వాసంతో ఉండండి. కష్టాలు వచ్చినా కానీ దేవుడు వాటిని తప్పిస్తాడు. ఆమె హల్లెలూయా. కనుక మనము దేవుని యొక్క ప్రత్యేక సంపదగా ఉండటానికి దేవుడు మనని ఏర్పాటు చేసుకున్నాం. మనము కదా, మనం అంట కదా, నా బిడ్డలో నాకు గొప్ప సంపద అంటాం. మన బిడ్డలను చూసి అంటావా లేదా? ఎప్పుడు అంటాం అమ్మ మాట? చిన్నపిల్లలే. మనం పెళ్లి కాకముందే అంటాం, పెళ్లి కాకముందు వరకు అంటాం అన్నమాట. పెళ్ళి అయినాక అంటాం అన్నమాట, నా బిడ్డలు నా సంపాదనలు అంటే. నా సంపాదనలు కాదు, మన బిడ్డలు మన సంపాదన. ఏమవుతారు తర్వాత? మన మాట వినకుండా వెళ్ళిపోతూ ఉంటారు. మనం చదివించినంత కాలము, మనతో పాటు ఉన్నంత కాలము బిడ్డలు చూసి మనం ప్రతి ఒక్కరి జీవితంలో అంతే, అందరి జీవితంలో. కానీ ఇక్కడ దేవుడు ఆ విధంగానే మనం అనుకుంటున్నాడు. ఏమని? వీళ్ళు నా సంపాదన అని. కాబట్టి ఈయన ఒకసారి నిర్గమకాండము త్వరగా ముందుకెళ్తాను. ఇంకా 10 నిమిషాల్లో ఉంది నా వాక్యం చెప్పడానికి. త్వరగా నేను గమనిస్తున్నాను. మీరు కొంచెం సహకరిస్తే తొందరగా 19వ అధ్యాయం 5వ వచనం. నిర్గమకాండం 19వ అధ్యాయం 5వ వచనం. 19:5. కాగా మీరు సమస్త జనముల్లో నాకు స్వకీయ సంపాదన. అబ్బా, మనం అంటే ఆయన సంపాదన అంటాం మనం. కరెక్టే కదా. ఆయన మన సంపాదించుకున్నాడు. అందుకే మీరు సమస్త ప్రజలు నాకు ప్రత్యేక సంపద అంటాడు దేవుడు. మీరు నా సంపద. మనం దేవుని సంపద. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు తన విలువైన ప్రాణం పెట్టి. అందుకే మనము ఆయన సంపద. అందుకే మనము గొప్ప అమూల్యము కలిగిన వాళ్ళకి. అమూల్యం, అంత విలువైన వారు. చూడండి, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు మనని. దేవుని బిడ్డలారా, ఎంత భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించాడు. ఒకటి, అమూల్యమైన వారముగా మన దేవుడు ఉండటానికి ఈ లోకములో ఇదిగో ప్రత్యేక స్థానము నీకు నాకు ఇచ్చాడు దేవుడు. అందుకే దేవుడు అంత గొప్పగా హెచ్చించటానికి. కానీ మనం ఆ హెచ్చిన దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క స్థితిగతులను మనము గుర్తెరిగి దేవుని కొరకు నిలబడినప్పుడు
అప్పుడు దేవుడు ఆయన చిత్తములో మన ఉన్నతమైన స్థితిలో ఉంచుతారు. ఆ విధంగా ఇక్కడ ప్రతి ఒక్కరు ఆ విధమైన స్థితిలో ఉంచును గాక. ఆమేన్. రెండవ ఆలోచన ఏంటంటే దేవుడు కొరకు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని కొరకు మనని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము, త్వరగా తీయండి, ఫాస్ట్గా ఉండండి. 5వ అధ్యాయము 10వ వచనం. పది వచనము. ఆ పెద్దల్లో నువ్వు యోగ్యుడు, నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలో మాట్లాడే వాళ్ళలోను, ప్రతి ప్రజల్లోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని, ఆగమ్మ, మనుషులను కొని ఏం చేశాడంట? ఆయా భాషల్లో, ఆయా ప్రాంతంలో, మనంతా ఒకే ప్రాంతం చెందిన వారు అండి. ఎక్కడెక్కడ ఉంచి వచ్చామో కదా, ఎక్కడెక్కడి నుంచో మనం దేవుని యొక్క నామాన్ని స్థుతించుకోవడానికి సంఘంగా సమకూర్చుకుంటామంటే అది కారణం ఏంటంటే దేవుడు మనని కొనుక్కున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మన కొనుక్కున్నాడంటే ఈరోజు కొనుక్కున్న మనము దేవుడు సొత్తు. మనం ఎవరమే? దేవుని సొత్తు. మనము దేవుని కొరకు వినియోగపడాలి. మనము దేవుని కొరకు అంటే ఏంటి? మన అప్పుల్లో ఉంటే దేవుని కొరకు వినియోగం ఉన్నట్టు కాదు. మన శ్రమలో ఉంటే దేవుని కొరకు వినియోగంగా ఉండటం కాదు. మన బాధలో ఉంటే దేవుడు ఎవరు? మన దేవుడు శ్రీమంతుడైన దేవుడు. ఆ శ్రీమంతుడైన బిడ్డలుగా నువ్వు ఎదుగుతూ ఉంటే ఎవరికి మహిమ? ఎవరికి మహిమమ్మా? దేవునికి మహిమ కదా. మనం ఎంత కాలరేసినా కానీ ఆ కాలరే అంత ఎవరికి చెల్లిందంటే దేవుడికే. నేను ఈ స్థితిలో ఉన్నా కానీ, ఇంకా రాబోయే రోజుల్లో ఉన్న గొప్ప స్థితిలోకి వెళ్ళినా కానీ అది ఎవరికి మహిమ అంటే దేవునికే మహిమ, దేవునికే మహిమ. కనుక మనము దేవుని బిడ్డలుగా ఎదుగుతున్నప్పుడు మనం ఎందుకు ఎదగలేకపోతున్నాం అంటే మైనస్ మనలో ఉంటుంది, ప్లస్ లేదు మనలో. మైనస్ ఉండటం వల్ల దేవుళ్ళు మైనస్, ఆరాధించుకోవటంలో మైనస్, స్థుతించడంలో మైనస్, ప్రార్థించడంలో మైనస్, వాక్యం చదవటంలో మైనస్ అవి ఉండటం వల్ల మనం ఎదగలేకపోతాం. తప్పు ఎవరిది? మనది. అవకాశం ఇచ్చాడు, భాగ్యం ఇచ్చాడు దేవుడు, నా బిడ్డలుగా జీవించమని, మీరు నా సొత్తు అని దేవుడు ఏర్పాటు చేసుకుంటే నాకు వద్దులే ప్రభువా, ఆదివారం నాకు వద్దు, ఇంకా మధ్యలో సంఘ ప్రార్థనలు అసలుకే వద్దు. విశ్వాస జీవితంలో దేవుని కొరకు మనం ఉండాలి. ఇంకా అంతేకాదు, ఆయన అంటాడు కింద లైన్లు చదివితే కింద లైన్లు 5వ అధ్యాయము 10వ వచనం కింద 11వ వచనం కూడా కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి. అబ్బా, ఎంత గొప్ప భాగ్యం అండి. యాజకత్వం చేసేవారమే, యాజకులు మహోన్నతమైన ఇదిగో యేసుక్రీస్తు యుద్ధ రాజైన యేసుక్రీస్తుని ఆరాధికులుగా దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆరాధికులుగా ఆరాధించడానికి యాజక సమూహముగా, కింద అంటాడు యాజక సమూహముగా ఆయన వారు భూలోకమును ఏలుదురని. మనం భూలోకము వెళ్ళాలి, మనని కాదు ఏలేది, మనం వెళ్ళాలి. మనం అన్ని స్వతంత్రించుకోవాలి, అన్ని సంపాదించుకోవాలి, ఉన్నతమైన స్థితిలో ఉండాలి. ఇస్సాకు ఏ విధంగా 100 దీవెనలు పొందుకున్నాడు, ఇదిగో ఫిలిప్పీలు ఏ విధంగా ఎసను పడ్డారు, కుళ్ళుకున్నారు. ఆయన ఎదుగుదలను చూసి మనం చూసి ఇతరులు కుళ్ళుకోవాలి. మనం కుళ్ళుకోకూడదు. వాళ్ళకి అర్థం ఉంది, వీళ్ళకి అర్థం ఉందని కాదు. ఎప్పుడు మనకు క్రైస్తవ జీవితం అది కాదు మనకు ఉండాల్సింది. మనకు ఉండాల్సింది ఏంటంటే ఇతరులు మనం చూసి కుళ్ళుకో, అబ్బా ఎంతగా ఎదుగుతున్నారు. కారణము వీళ్ళు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి, వీళ్ళని దేవుడు ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి. కనుక యాజకుల సమూహం. అందుకే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినప్పుడు అక్కడ అంటాడు, ఇదిగో మనల్ని ప్రేమించుచు తన రక్తము వలన తన పాపముల నుండి మనను విడిపించిన వానికి మహిమయు ప్రభావము యుగయుగము కలుగును గాక. ఆమేన్, ఆమేన్. ఏంటంట? మహిమయు ప్రభావములు ఆయనకి మన ద్వారా కలగాలి, మన జీవితం ద్వారా కలగాలి.
మన ద్వారా దేవుడు ఇదిగో మహిమ పొందుకుంటూ ఉండాలి కదా. చాలా మంది ఏమనుకుంటారు, ఆదివారం మనం చర్చిలో లేకపోతే ఇక్కడ పనులకు వెళ్తే అమ్మా చర్చి ఎగ్గొట్టేసి అవ్వాలా అంటారా లేదా? ఎవరికి అవమానం? దేవునికి మహిమ. అది దేవుని ఆరాధించడంలో దేవుని యొక్క సన్నిధిలో మనం లేకపోతే ఆయన అనుకుంటాను, ఎందుకు కొనుక్కున్నాను ఇతను, నేను ఎందుకు కొనుక్కున్నాను నా ప్రాణం పెట్టి, ఎందుకు ఈయన నా సొంతగా నా రక్తం ఇచ్చి ఎందుకు ఈయన ఏర్పాటు చేసుకున్నాను, ఈయన నా సొత్తుగా ఎందుకు నేను ఏర్పాటు చేసుకున్నాను. దేవుడు బాధపడలేదా? ఒకసారి ఒక్క ఆదివారమే కదా, 6 దినాలు మనకి ఇచ్చేసాడు. ఈ ఒక్క దినం పోగొట్టుకుంటే ఏమైంది? కానీ మనం పోగొట్టుకుంటున్నాం. అదే దేవుడు మన ఉన్నతమైన స్థితిలో ఉంటాడంటే, నాకు వద్దునైనా అది నాకు ఇదే బాగుందా కూడా నీ ఇష్టం, మరి నీ ఇష్టం. దేవుడు మన ఉన్నతమైన స్థితిలో ఉంచేవాడండి. అందుకే దేవుని కొరకు మనని వాడబడాలి, దేవుని కొరకు మనం వాడబడాలి, దేవుని నిమిత్తము మనం ఎదగాలి. దేవుని ఏది చేసినా దేవుడు 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 మన జీవితంలో ఆలోచనలోకి వెళ్ళాలి. అప్పుడే మనం ఉన్నతమైన. నేను మీకంటే గొప్పవాడిని కాదండి. నేను హైదరాబాద్కు వచ్చిన కొత్తలో ఎన్నో బాధలు పడ్డాను తెలుసా. చిన్న రూములు సంసారం చేశాను. అది వర్షం వస్తే కుర్చీ, అది పైన వర్షం వస్తే కుర్చీది, కింద రోడ్డుతో సమానంగా ఉంది. ఆ రోడ్డు నీళ్ళన్నీ ఇంట్లోకి వచ్చాయి, వాడలో నీళ్ళన్నీ ఇంట్లోకి వచ్చేసాయి. అంత వ్యతిరేకమైన బాధకరమైన స్థితిలో నుంచి దేవుడు ఈ స్థితిలోకి నడిపించాడు. ఇది దేవుని యొక్క ఉన్నతమైన స్థితి. ఆమేన్, హల్లెలూయా. ఆ స్థితిలో ప్రతి ఒక్కరు ఉండాలనే, కానీ అది మనకు గుర్తెరగట్లేదు. అన్నీ తెలుసు మనకి, కానీ మనము నడవట్లేదు. దేవుని కొరకే నేను వాడబడాలనే ఆలోచన లేదు మనకి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కొరకు మనం వాడబడాలి. సంఘం మన అందరిది. మన చిన్న సంఘంలో ఆత్మీయంగా బాగా ఎదుగుతారండి. పెద్ద సంఘంలో ఏముండదు. ఎందుకంటే వాక్యం సరిగా వినలేము. చిన్న సంఘంలో పాటల అవకాశాలు వచ్చాయి, ప్రార్థన అవకాశాలు వస్తాయి, వాక్యం అవకాశం వచ్చింది, అన్ని అవకాశాలు దేవుడు ఇస్తూ ఉంటాడు. నేను చిన్న సంఘంలో ఎదిగాను కాబట్టి నాకు తెలుసు ఆత్మీయ జీవితం అనేది. కనుక దేవుని కొరకు మనము దేవుడు కొరకు మనుషులను కొనుక్కున్నాడు. మూడవదిగా జ్ఞాపకం చేసుకుంటే, మనుషుల నుండి కొనబడిన వారు. మనం మనుషుల నుండి కొనబడిన వారు. ఇందాకే చెప్పారు, చాలా మంది ఉన్నారు. ఎందుకు మనమే మాత్రమే ఆరాధించగలుగుతున్నాం, మనం మాత్రమే స్థుతించగలుగుతున్నాం అంటే, ఇంకొక 5 నిమిషాలు త్వరగా 3 పాయింట్లు ఉన్నాయి, సమయం పోతుంది. ప్రకటన 14వ అధ్యాయము 4:3. 14వ అధ్యాయము 4:3. వారు సింహాసనం ఎత్తుటను, ఆ 4 జీవులు ఎత్తుటను, పెద్దలు ఎత్తుటను ఒక కొత్త కీర్తన పాడుతున్నారు. భూలోకం నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరును కీర్తన నేర్చుకున్న జాలరు. వీరు స్త్రీ సాగత్యము అపవిత్రులు కాని వారును, స్త్రీ సాగత్యము ఎరగని వానే ఉండి గొర్రెపిల్ల ఎక్కడికి పోను అక్కడకెళ్ళ ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండటానికి మనుషుల నుండి కొనబడిన వారు. మనుషుల నుండి ఈ లోకము నుండి, ఈ జనుల నుండి కొనబడిన వారు మనము. ఎంత గొప్ప కృప అండి ఇది. అసలు ఊహించలేదు, నిజమే ఊహించలేదండి. ఒకప్పుడు ఏసేయండి నాకు పడదు, అసలుకి ఏసే ప్రార్థన చేసే వాళ్ళంటే పడదు నాకు. కథలు అలాంటి స్థితిలో ఎగతాళి చేసిన ఈ నోరే ఈరోజు దేవుని స్తుతించుతున్నాయి. దేవుని యొక్క వాక్యం ప్రకటించగలుగుతుంది, దేవుని యొక్క సువార్తను చెప్పగలుగుతున్నాయంటే ఇది దేవుడు నన్ను ఈ లోకం నుండి ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే ఆయన భూలోకము నుండి కొనబడిన తర్వాత మనుషుల నుండి కొనబడిన వారు. ఇక్కడ కింద లైన్లో ఇక్కడ ఎలాంటి వారు, ఇక్కడ మనం చదువుకున్న వాక్యం ఉంది. ఎలాంటి వారు అంటే వాళ్ళు పరిశుద్ధులు, వాళ్ళు నీతిమంతులుగా ఉండటానికి, దేవుని ఆరాధికులుగా ఉండడానికి దేవుడు మనని కొనుక్కున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అధిక ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం మనం చూసినప్పుడు 7వ అధ్యాయం 4వ వచనంలో అక్కడ ఉంటుంది, మరియు ముద్రించబడిన వారు అని ఉంటుంది. వాళ్ళు
అన్ని అన్ని గోత్రముల వాళ్ళు ఉంటారు. అన్ని గోత్రముల వాళ్ళు ఉంటారు. ఇంటి మీద చదువుకోండి. ఆ గోత్రముల నుండి దేవుడు మన్ని స్తుతించడానికి ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని బిడ్డలుగా మనము ఎదగటానికి. ఇంకా 4వ వచనం జ్ఞాపకం చేసుకుంటే, ఒక్క గొప్ప స్థితి మనకి ఇవ్వటానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. గొప్ప స్థితి. దావీదు గొర్రెల కాపరి దగ్గర నుంచి దావీదు ఏర్పాటు చేసుకున్నప్పుడు ఇశ్రాయేల్ ప్రజలుగా రాజుగా ఏ విధంగా అయితే స్థిరపరుచుకున్నాడు, ఈరోజు నీ స్థితి, నా స్థితి, ఏ స్థితి అయినప్పటికీ ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి దేవుడు నేను ఉన్నతమైన స్థితిలో ఉండటానికి దేవుడు కొనుక్కున్న అదే ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయంలో 18వ వచనంలో మనం చూసుకుంటే 3:18 చదవనమ్మా. కాటుకొను నా యొద్ద కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. ఓ సహోదరుడా, ఓ సహోదరి, ఈరోజు దేవుడు ఇక వాక్యంలో చూడండి, ఆయన ఏం కొనమంటున్నాడంటే, బంగారమును నీ దిశమెల్ల సిగ్గు కనపడుకున్నట్లు ధరించుకున్నట్టు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగుతూ నీ కన్నులకు కాటుకుని యొద్ద కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. అంటే ఇక్కడ బంగారము కొనమని. బంగారం అంటే లలిత జ్యువెలరీకి వెళ్ళి కొనేవాళ్ళు ఆ బంగారం కాదు. వాక్యం అని బంగారంలోకి, అంటే పరిశుద్ధిలోకి రావాలి మీరు. వాక్యం ద్వారా వాక్యాన్ని ఇదిగో కొనుక్కొని ఆ వాక్యం ద్వారా మీ జీవితాన్ని బంగారముగా మార్చుకోమని చెప్తున్నాడు ఇక్కడ. కనపడిపోతే కాటుకుని కొనుక్కోండి. కాటుక చాలా శ్రేష్టమైంది కళ్ళకి. ఇప్పుడు కాటుకు పెట్టట్లేదులేండి, జనాలు తప్పైపోయారు కదా. కారమైన కొడతారు కానీ కళ్ళకి కదా. పాట ఉంది, కాటుకు మాత్రం పెట్టరమ్మా కారమైనా కొడతారని ఒక పాట ఉంది, చిమ్మ పాట. ఇప్పుడు విన్నాను. అట్నే కాటుకు మాత్రం పెట్టరు, ఎందుకంటే కాటుకు చాలా మంచిది కళ్ళకి. ఇక్కడ దేవుడు అదే కొనండి అంటే, మీరు మీ విలువ పెంచుకోండి, మీ విలువను పెంచుకోండి, మీ యొక్క స్థితిని ఇదిగో ఆధ్యాత్మికంగా మార్చుకోండి, మీ జీవితాన్ని సరిదిద్దుకోండి. మీరు ఇదిగో బంగారం లాంటి జీవితం మీకు కలిగి ఉండండి అని దేవుని యొక్క వాక్యం. అదే ఆధిక్యత. బంగారం కంటే ఇంకా గొప్ప ఏంటిది? అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, 5వదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒక గొప్ప కొనుగోలుదారుడు మన ప్రభు అయిన యేసయ్య. పేతురు రాసిన పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో 2వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే, మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండి అటువల్లనే మీలోనూ అబద్ధ బోధకులందరూ వీరు తమను కొనిన ప్రభువుని కూడా విసర్జించు. వీరు తమను కొనిన ఏం చేస్తారంట? కొనిన ప్రభువును కూడా విసర్జించే వారు ఉన్నారు. ఆ ప్రేమను గుర్తెరగట్లేదు. ప్రభు యొక్క ప్రేమ ఎంత ఉన్నతమైన వీళ్ళు గుర్తెరగట్లేదు. ఆ ప్రేమను మర్చిపోయారు, ఆప్యాయతను మర్చిపోయారు, ఆ కనికరమును మర్చిపోయారు. దేవుడు ఇచ్చిన కనికరం, ఆ ప్రేమ, ఆ త్యాగము ఎంత విలువైందో అది మర్చిపోయారు. అనేకులు హింసిస్తుంటే, బాధ పెడుతుంటే, తండ్రి వీరేమి చేస్తున్నారో, ఇది కనికరమ కదా, వీరేమి చేస్తున్నారో వీరు వెనుకను కనుక వీరిని క్షమించండి. అప్పుడు మనం అందరి కొరకు ప్రార్థన చేశాడు దేవుడు. మారండి, క్షమించాను, ఇంకా మారండి, మారు మనసు తగిన జీవితం జీవించండి అని చెప్పాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విధమైన ఆలోచన ఈరోజు మనం కలిగి ఉండాలి. అదే మన ప్రభు యేసుక్రీస్తు యొక్క గొప్పతనం. ఈరోజు ఫ్రెండ్షిప్ డే అంటే నిజమైన స్నేహితుడు. దేవుని యొక్క వాక్యంలో ఉన్నది. యోహాను సువార్త 10వ అధ్యాయము 13వ వచనం, స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టి వాని కంటే ఎక్కువైన ప్రేమ కలిగిన వాడు మన ప్రభువైన యేసయ్య. ఆయన మనని ఎంతగానో ప్రేమించిన వాడు కనుక మన కొరకు ప్రాణం పెట్టాడు యేసయ్య. ఈరోజు నువ్వు నేను, నీ హృదయం నా హృదయం మారిపోవాలి. ఇప్పుడైనా ఇంకా ఎక్కువ నుంచి అయినా, అయ్యో నేను ఎంత గొప్ప భాగ్యవంతుని, ఎంత గొప్ప ధన్యత కలిగిన వాడిని నేను, ఎంత గొప్ప ధన్యురాలిని నేను, ఎంత గొప్ప భాగ్యురాలిని నేను. ఈరోజు దేవుడు నన్ను
ఇదిగో తన విలువైన ప్రాణం నా కొరకు పెట్టాడు. తన సొత్తుగా నేను ఉండాలి ఇక్కడి నుంచి. అందుకే ఎదగాలి, మనం విశ్వాసంలో ఎదగాలి. ఆత్మీయంగా దేవుడి కొరకు మనము ఉన్నప్పుడు మన జీవితము ఉన్నతమైన స్థితిలో ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. అలాంటి ఉన్నతమైన స్థితి మన అందరికీ దేవుడు కలిగజేసి ఆ దేవుని యొక్క ప్రేమలో మనం కొనసాగాలని కోరుకుంటూ ఈ మాట ముగిస్తున్న కొద్ది మాట దేవుడి దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. అందరూ ఒకసారి కళ్ళు మూసుకున్నట్లు ఎన్నో వాక్యము గురించి మనం అందరము ప్రభుని అడుగుదాం. ప్రభువా, యేసయ్యా, ఇదిగోనైనా ఈ ప్రభుకున్న